హాయ్ హలో నమస్కారం అండి. దిస్ ఈజ్ మౌనవేద. ఏం లేదండి, ఆ రోజు సగం వీడియో పెట్టాను కదండి, పుట్టగని పోవడానికి అనేది వీడియో, మిగిలిన వీడియో అండి. ఇంకా పార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. అట్లా కొద్దిగా కొంచెం పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూడండి, మా సిస్టర్ అండి. సిస్టర్ అంటే తను మా ఆయన వాళ్ళ అన్న భార్య అండి. తను దేవుడికి మొక్కేస్తున్నానండి. తర్వాత నేను కూడా మొక్కేస్తున్నానండి. అంటే ఇక్కడ ఇట్లా ఆరబోసేసి దేవుడికి మొక్కుకోవాలండి. అంటే ఇంట్లో ఉన్న మేము 2 ఫ్యామిలీస్ కదండి, ఇక 2 ఫ్యామిలీస్ కలిసి చేసుకుంటాం అనమాట. ఇంట్లో ఉండే వాళ్ళందరము అలా దేవుడికి అవన్నీ పెరుగు ఇట్లా కళ్ళు ఇట్లా అలాంటివన్నీ ఆరబోసేసి మొక్కాలండి. ఇంకో అతను మా తమ్ముడండి, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. అంటే మా ఇంటి ఆడబిడ్డ అన్నట్టండి. వాళ్ళ మమ్మీ మా ఇంటి ఆడబిడ్డ. అతను చిన్న అయినదండి. నెక్స్ట్ నా కొడుకు కూడా వచ్చేస్తున్నాడండి. తను కూడా దేవుడు మొక్కిస్తున్నాడండి, మా మామయ్య. ఇంకా మా అల్లుడండి లిహాన్, ఇద్దరు కలిసి దేవుడు మొక్కేశారండి. ఎక్కడికి పోయినా వీళ్ళిద్దరే ఆట ఆడుకుంటారండి. ఫుల్ ఎంజాయ్ చేసేసారండి వీళ్ళిద్దరే. బావ మరుదులు అయ్యేసరికి మంచిగా ఎంజాయ్ చేసేసారండి పండగకి. చూడండి, పుట్టగని పోవడానికి వెళ్ళినాం కదా, అక్కడ అట్లా కొద్దిసేపు ఉన్నామండి మేము. అక్కడ ఇవన్నీ దేవునికి సంబంధించిన అన్ని ఇవన్నీ బోడిచ్చేసినాక చూడండి, అక్కడ దీపం వెలిగే కాడ చిన్నగా పుట్ట పెరిగిందండి. అక్కడ కొంచెం ఇక్కడ నేను నమస్కారం పెట్టిన కానీ చూడండి, పుట్ట పెరిగింది కొంచెం. అంటే ఒక గంట సేపు, ఒక 1 అవర్ కూర్చున్నామండి అక్కడ మేము. అక్కడ అవన్నీ చేసేసి ముందు వీడియో చూసారనుకోండి మీకు అర్థమవుతుంది. అక్కడ అవన్నీ ఇట్లా బుట్ట ఇవన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసినాక ఒక 1 అవర్ వరకు బయట కూర్చున్నామండి. అక్కడనే కూర్చున్న తర్వాత అక్కడ కొంచెం పుట్ట పెరిగిందండి. అలాగే అయిపోయినాక ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు మనం వచ్చింది పుట్టమట్టి కోసం కాబట్టి తను ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఆ పుట్ట తవ్వుతున్నారండి. చూడండి ప్రాసెస్. ఆమె మా పెద్దమ్మ వాళ్ళ తీసి అట్లా గడ్డపారతోని తీసి అట్లా పట్టుకొని అట్లా 5 టైమ్స్ 5 సార్లు పోయాలండి అందులో. అట్లా మేమందరము ఇంట్లో ఉండే వాళ్ళందరం పోసామండి ఇక్కడ ఇట్లా. అట్లా తను మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఫస్ట్ పోసిందండి. అట్లా అందరం ఇంట్లో ఉండే ఫ్యామిలీలో ఉండే అందరము, అంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఇది పోసేది కూడా, అందరు కాదు. అట్లా ఇక పెళ్ళైన వరకే పోసేయాలి. తను మా మామయ్య అండి, ఇతను మా చిన్న మామయ్య అండి. అట్లా ప్రతి ఒక్కరు 5 టైమ్స్ అట్లా తీసేయాలి. ఆమె మా అత్తమ్మ అండి, మా చిన్నత్తమ్మ. ఇట్లా అందరం తీసేసి 5 టైమ్స్ తీసేసి వేసాం కదండి. ఇంకా అతను మా బావ అండి, మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద కొడుకు. ఇతను మా సార్ అండి, మా ఆయన. తను కూడా పోషిస్తున్నాడు 5 టైమ్స్. నెక్స్ట్ నేనే పోస్తున్నానండి. మా సిస్టర్ కూడా ఉండేది కానీ తను మా బిడ్డ ఏడుస్తుంది అనేసి తను వెళ్ళిపోయిందండి. అందుకే తను పోయలేదు. నెక్స్ట్ ఇప్పుడు మా ఆయన తర్వాత నేను కదా, అందుకే నేను కూడా పోసేస్తున్నానండి. ఇట్లా మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అంటే ఈ పుట్టమన్ను ఇవన్నీ ఎందుకు తీస్తున్నామంటే, ఇక్కడ ఇవన్నీ మేము ఫస్ట్ టైం కాబట్టి చేస్తున్నామండి. ఇక్కడ అందరం హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నామండి. ఇక పుట్టమన్ను ఎత్తడం అయిపోయింది.
అందరం హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నాం. దీని తర్వాత ప్రాసెస్ ఇక ఆ మట్టిని ఇక ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాలండి. ఆ పుట్టమట్టితోటి అక్కడ మేము ఎల్లమ్మకి పట్నాలాగా గద్దెలు వేస్తామండి వాటితోటి, ఆ మట్టితోటి. కాబట్టి వెళ్తున్నామండి. ఇక ఇక్కడ అయిపోయింది, పుట్టమని తీసుకొని వెళ్తున్నాము. అలాగే ఉగ్గు కథ చెప్పటాయన మాకు మా అందరికీ అక్కడ ప్రాసెస్ ఉంటుంది కదండి, దిష్టి తీస్తున్నాడండి. కోడితోటి దిష్టి తీసేసి అట్లా వెనక్కి చూడొద్దండి, దిష్టి తీసేసినాక వెళ్ళిపోవాలని చెప్పేశాడండి. అందుకే మేమందరం ఇక వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఉందండి వీడియో, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్. ఇంక ఇది అసలు సగం కూడా కంప్లీట్ కాలేదు. మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్, సీ యూ.